ఈ 2024 మాత్రం మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం ఎప్పటికీ మర్చిపోరన్నమాట. ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం అన్నమాట ఇది. ఎందుకంటే ఈ 2024లో పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎలా చూడాలనుకున్నారో అలా చూశారు. ఆయనకి ఎంత పేరు రావాలో అంతా వచ్చింది. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు వెయిట్ చేశారనమాట. ఈ 2024లో ఆయన పోటీ చేయడం, 100% స్ట్రైక్ రేట్ తో విన్ అవ్వడం, ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం, ఆయన దీంతో పాటు ఆయన కంప్లీట్ గా రాజకీయాల్లో తన మార్కు చూపించడం, ఒక పక్క కూటమి ప్రభుత్వంలో తను ఒక కీ రోల్ ప్లే చేయడం, అట్ ది సేమ్ టైం ఆయనకు అదే విధంగా చంద్రబాబు గారి దగ్గర నుంచి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేల నుంచి అందరి దగ్గర నుంచి అదే స్థాయిలో తనకు మద్దతు ఉండడం పాటు గౌరవం కూడా ఉండడం మెగా అభిమానులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అంతా చాలా సంతోషం కలిగించే విషయం అన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దూరంగా ఉన్నారన్న ఒక బాధలో ఇవన్నీ ఇలాంటి విషయాల వల్ల ఆయన చేస్తున్న అభివృద్ధి, ఆయన చేస్తున్న మంచి వీటితోటి ఓకే పర్లేదు, సినిమాలు కొద్ది లేట్ అయినా పర్లేదు, ఈయన ఫస్ట్ ఇవన్నీ చేయాలి అనే స్థాయికి వచ్చింది అనమాట కంప్లీట్లీ. దీంతో పాటు ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ బీజేపీ స్టార్డమ్ ను గుర్తించి ఆయన్ని క్యాంపెయినింగ్ కి పిలవడం, ఆయన వెళ్ళిన ప్రతి చోట 100% స్ట్రైక్ రేట్ తో విన్ అవ్వడం. సో ఇంకా ఆయనకి ఉన్న మద్దతు ఇంకా నెక్స్ట్ లెవెల్ పెరిగింది అనమాట. బీజేపీ దృష్టిలో ఆయన హీరో అయ్యాడు, కార్యకర్తల దృష్టిలో కూడా మంచి ఒపీనియన్ వచ్చింది. కంప్లీట్ దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు తిరిగి చూసే పరిస్థితి వచ్చింది అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 100% స్ట్రైక్ రేట్ తో విన్ అయ్యాడో, రీజనల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా అందరూ పవన్ కళ్యాణ్ వైపు తిరిగి చూస్తారు. పవన్ కళ్యాణ్ ఒక హాట్ టాపిక్ మారాడు. ఎప్పుడైతే మోదీ గారు ఈ పవన్ కాదు తుఫాన్ అని చెప్పాడో, ఇతను ఎవరు అనేసి తన గురించి సెర్చ్ చేయడం, తన వీడియోస్ చూడడం స్టార్ట్ చేశారనమాట. యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరూ అది చూసి వాళ్ళ ఒపీనియన్ చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. నార్త్ సైడ్ కంప్లీట్ హిందీ బెల్ట్ అంతా. సో అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ కంప్లీట్ గా ఈ 100% స్ట్రైక్ రేట్ తో మహారాష్ట్ర ఎలక్షన్స్ లో విన్ అయినారో, పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతి చోట మళ్ళీ ఆయన మీద కాన్సన్ట్రేషన్ పూర్తిగా పెరిగిందనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ట్వీట్ చేయడం, హిందుత్వం మీద ట్వీట్ చేయడం ఇలాంటివి చేసిన ప్రతిసారి నేషనల్ మీడియా మొత్తం ఆయన కంప్లీట్ నేషనల్ మీడియాని మొత్తం ఆక్యుపై చేసేవాడు ఆ న్యూస్ తోటి. కంప్లీట్ గా ఒక 2 days to 3 days పాటు ఈయన గురించే డిస్కషన్ ఉండేది, ఈయన చేసిన కామెంట్స్ ఇవంతా. ఇప్పుడు ఎలా ఉందంటే ఈయన సోషల్ మీడియాలో జస్ట్ ఒక ట్వీట్ చేసినా చాలు, నేషనల్ వైడ్ కంప్లీట్ అదే హాట్ టాపిక్ గా ఉంటుంది, దాని గురించే డిస్కషన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత పాన్ ఇండియా పొలిటీషియన్ అనేది వర్డ్ స్టార్ట్ అయింది అనమాట. పవన్ కళ్యాణ్ అంటే లోకల్ లీడర్ అనుకున్నావా, నేషనల్ లీడర్ అనే డైలాగులు చెప్తున్నారు అనమాట, పుష్ప సినిమాలో టైప్ లో. అందరూ హీరోలు లైక్ పాన్ ఇండియా హీరో అవ్వాలి, పాన్ ఇండియా హీరో అవ్వాలి, పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అనేసి ట్రై చేస్తున్న తరుణంలో ఈయన పాన్ ఇండియా పొలిటీషియన్ అయి చూపించాడు అనమాట. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్న తనకుంటే ఒక మార్క్ ఉంటుంది, పాలిటిక్స్ లో ఉన్న కూడా తనకంటే ఒక మార్క్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అనమాట. మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఫ్యాన్స్ ఊగిపోతున్నారు అనమాట. ఇది కదా మా హీరోకి దక్కాల్సిన గౌరవము, ఇది కదా ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. సో బీజేపీ కూడా చాలా విన్ అయిన ఎమ్మెల్యేస్ కూడా చాలా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం, ఆ, మీ వల్ల మీరు రావడం వల్లే మాకు ఇది జరిగింది అని చెప్పడం, ఇలాంటివన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి స్టార్టప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇంకా ఎప్పుడు పడే ఏడ్చి మన తెలుగు మీడియా కూడా నిన్నటి నుంచి నెక్స్ట్ లెవెల్లో డప్పు కొడుతుంది అనమాట. పవన్ కళ్యాణ్ తోపు, పవన్ కళ్యాణ్ తురుము, పవన్ కళ్యాణ్ వల్ల ఇది జరిగింది అని. సో ఏదేమైనా 2024 మాత్రం పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకి ఒక గుర్తుండిపోయే సంవత్సరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇంటికి పంపించిన సంవత్సరం కూడా 2024. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అని చెప్పిన బ్యాచ్ కి అసెంబ్లీ కాదు కదా దరిదాపులో కూడా రావాలంటే భయపడేలాగా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో రాకూడదని ఎంత ట్రై చేసిన జగన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి రావాలంటే భయపడే వణికిపోయే పరిస్థితి వచ్చిందనమాట. అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ ఫేస్ చేయలేము అనే భయంతో బ్రతికే పరిస్థితిలో ఉన్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డికి భయం అంటే తెలియని వ్యక్తి, ఓటమి అంటే తెలియదు అని చెప్పుకున్న వాళ్ళ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డికి భయం టన్ను సినిమాలో డైలాగ్ లాగా టన్నుల కొద్ది చూపించాడు అనమాట. దెబ్బకి అసలు ఇప్పటికి కూడా మైండ్ దుబ్బేసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి దత్తపుత్రుడు అని కామెంట్ చేస్తున్నాడు, ఆ ఫస్ట్రేషన్ ఎలా చూపించాలో తెలియకుండా. ఏదేమైనా 2024 మాత్రం జగన్మోహన్ రెడ్డి మర్చిపోలేడు, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోరు, వాళ్ళ అభిమానులు కూడా మర్చిపోరు. చెప్పి మరీ తొక్కాడు అనమాట అసలు. అది పవన్ కళ్యాణ్ అంటే. అసలు ఒకటి బాధపడే విషయం ఏంటంటే 2024లో ఒక్క సినిమా కూడా ఆయన రిలీజ్ కాలేదు. అది పర్లేదు, నెక్స్ట్ ఇయర్ ఒకేసారి 2 సినిమాలు వస్తాయని అందరికి అదొక సంతోషం. బట్ 2024 మాత్రం మంచిగా ఉందని చెప్పొచ్చు.